నమస్తే, నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్ కు స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర డే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ నెల థీమ్ గా వ్యక్తిగత సామూహిక పరిశుభ్రత అంశంపై నిర్వహిస్తున్నారు. ఈ థీమ్ లో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో టీజేఎం అండ్ ఐవీటీఆర్ డిగ్రీ కళాశాల వద్ద గల పాత కూరగాయల మార్కెట్ నిడమర్ రోడ్ లోని రైతు బజార్ కేంద్రంలోనూ ఏటీబీ ఎనీ టైం బ్యాగ్ యంత్రాలను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి పూర్తి వివరాలను మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం. ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఉదయం వ్యూవర్స్ కాలనీ మున్సిపల్ హై స్కూల్లో కార్యక్రమం అనంతరం సికే జూనియర్ కళాశాల సమీపంలో పాత కూరగాయల మార్కెట్ వద్ద, అలాగే పాత బస్టాండ్ సెంటర్ నిడమర్ రోడ్లో గల రైతు బజార్ వద్ద ఎనీ టైం బ్యాగ్ మిషన్స్ ను ప్రారంభించారు. పాత కూరగాయల మార్కెట్ వద్ద ఏటీబీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంటీఎంసీ కమిషనర్ ఎస్ అలీం బాషా, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి, నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు మునగాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. అలాగే రైతు బజార్ వద్ద ఎనీ టైం బ్యాగ్ మిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వీరితో పాటు మంగళగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జవాది కిరణ్ చంద్, రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ సురేష్, ఏఎంసీ డైరెక్టర్లు బైరబోయిన పద్మావతి, నల్గొండ పరమేశ్వరరావు, టీడీపీ పట్టణ కార్యదర్శి బైరబోయిన శ్రీనివాసరావు, 30వ వార్డు అధ్యక్షుడు బైరబోయిన శివశంకర్, వార్డు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి టౌన్ లో పాత కూరగాయల మార్కెట్ వద్ద, అలాగే మంగళగిరి మార్కెట్ యార్డ్ రైతు బజార్ నందు ఏటీబీ మిషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ఈ మిషన్ ప్రత్యేకత ఏంటంటే ప్లాస్టిక్ బ్యాగ్స్ ని నివారించి కాటన్ బ్యాగ్స్ యూజ్ చేయాలి. ప్రతి ఒక్కరిని కూడా అవేర్నెస్ తేవడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఈ మిషన్ లో ఒక 10 రూపీస్ కాయిన్ వేసినట్లయితే దాని నుంచి ఒక జూట్ బ్యాగ్ లాగా కాటన్ బ్యాగ్ వస్తుంది. ఆ బ్యాగ్ ద్వారా కూరగాయలు పర్చేజ్ చేసుకొని ఇతర సరుకులు కూడా పెట్టడానికి వీలుగా కూడా ఇది లగేజ్ ని మొయ్యగల సామర్థ్యం ఉన్న బ్యాగ్ తయారైంది. 10 రూపాయలే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ కవర్ కూడా 5 రూపాయలు 10 రూపాయలు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ కవర్ ని అవాయిడ్ చేసి ఈ కాటన్ కవర్ ని యూజ్ చేయాలని ప్రతి ఒక్కరిని నియోజకవర్గం లెవెల్లో కోరడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలల మేరకు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని స్వచ్ఛతలో ముందుండాలన్న ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా అవేర్నెస్ తెచ్చుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ముందంజలో ఉందామని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. మన స్వచ్ఛాంధ్రలో భాగంగా ఈరోజు మన ఎంటీఎంసీ మంగళగిరిలో ఈరోజు ప్లాస్టిక్ నియంత్రణలో భాగంగా ఇక్కడ జూట్ బ్యాగులు, కాటన్ బ్యాగులు
మన రైతు బజార్లో ఈరోజు 10 రూపాయలు వేస్తే ప్లాస్టిక్ నియంత్రణలో భాగంగా 10 రూపాయలు వేస్తే ఒక కాటన్ బ్యాగ్ వచ్చే విధంగా ఆటోమేటిక్ మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అందరూ మంగళగిరి పుర ప్రజలు, ఎంటీఎంసీ ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని ప్లాస్టిక్ నియంత్రించి మన ఎంటీఎంసీని స్వచ్ఛాంధ్రలో స్వచ్ఛ మంగళగిరిగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మున్సిపల్ కమిషనర్ గారికి మరియు ఇతర సిబ్బందికి కూడా నేను అభినందన తెలియజేస్తూ దీనిలో భాగంగా మనందరం కూడా దీంట్లో భాగస్వామ్యం అవ్వాలని, రాబోయే రోజుల్లో మంగళగిరిని ఒక రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. మనకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం భాగంగా 3వ శనివారం రోజు మన గౌరవ ప్రధానమంత్రి గారి ఆలోచనల మేరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈరోజు పర్సనల్ హైజీన్ మీద స్కూల్స్లో అన్నింటిలో కూడా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు ఇదే భాగంగా మనము ఈ 2 క్లాత్ వెండింగ్ మెషిన్స్ మనం ఒకటి వెజిటబుల్ మార్కెట్లో ఒకటి, తర్వాత రైతు బజార్లో ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. 10 రూపీస్కే మనం ఒక క్లాత్ మనం బ్యాగ్ వస్తుంది. ఇది ప్లాస్టిక్ కి ప్రత్యామ్నాయంగా మనం అందరూ వాడుకోవాలి. ఎందుకంటే ప్లాస్టిక్ గురించి అనర్థాలు మనం చూస్తున్నాము. కొంతమంది అయితే ప్లాస్టిక్ ఈవెన్ టీ కూడా, దాంట్లో వేడి టీ కూడా ప్లాస్టిక్ లో తీసుకుపోతున్నారు. ఇది దారుణము. కాబట్టి అందరూ ప్లాస్టిక్ ని మాని మనం క్లాత్ బ్యాగ్స్ మనం కూడా మోడల్స్ గా రిక్వెస్ట్ చేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు మంగళగిరి నిడమర్ రోడ్లోని రైతు బజార్ వద్ద 10 రూపాయలకి ఏటీఎం లాగా మిషన్ లాగా ఈ 10 రూపాయలు వేస్తే జూట్ బ్యాగు వచ్చే మిషన్ ని అమర్చారు. ఈ యొక్క మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రైతు బజారుకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా ముందు చేతి సంచి తెచ్చుకోవడం అలవాటు చేసుకుంటే బాగుంటుంది. లేని పక్షంలో ఒకవేళ మర్చిపోయి వచ్చారు, అలాంటిదే 10 రూపాయలతో మామూలుగా మనం కొనాలంటే 5 రూపాయలకి కవర్ కొంటున్నాం. కాబట్టి ఈ 10 రూపాయలతో మనం ఈ జూట్ బ్యాగ్ ని, ఈ కాటన్ బ్యాగ్ ని తీసుకోవడం మంచి విషయం. అది ఏర్పాటు చేయడం మనకు చాలా సంతోషం. అదే విధంగా భోజనాల్లో కానివ్వండి, మామూలుగా మన పెళ్లిళ్ళు ఫంక్షన్లో కూడా ఎంతో ప్లాస్టిక్ మామూలుగా మీరు చూస్తూ ఉంటారు, ప్లేట్లు, గ్లాసులు, ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలండి. ఈ క్యాన్సర్ కారకాల గురించి కూడా మన కమిషనర్ గారు గట్టిగా చర్యలు తీసుకుంటారని, వాటి మీద మంచి పథకంతో ముందుకు వస్తారని మీ అందరి ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. Terima kasih.